Life could be a dream. Life could be a dream. Do, do, do. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో ట్రాన్స్మిషన్ లైన్స్లో 2 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయని చెప్పాను. వన్ ఈజ్ ప్రైమరీ కాన్స్టెంట్స్ అండ్ సెకండరీ కాన్స్టెంట్స్. ఆల్రెడీ ప్రైమరీ కాన్స్టెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఆర్, ఎల్, సి అండ్ జీ, దీస్ ఆర్ ద ప్రైమరీ కాన్స్టెంట్స్ అండ్ వాటి గురించి డిస్కస్ చేసాం అండ్ వాటి ఈక్వేషన్స్ కూడా డెరైవ్ చేశాను. అండ్ ఇన్ దిస్ వీడియో నేను సెకండరీ కాన్స్టెంట్స్ గురించి చెప్పబోతున్నాను. బేసికల్లీ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సెకండరీ కాన్స్టెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ propagation constant and it is denoted by gamma, and second one is characteristic impedance and it is denoted by z dot. సో ఈ ప్రాపగేషన్ కాన్స్టెంట్ గురించి కూడా మీకు నేను చెప్పాను ఆల్రెడీ. ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ డెరైవ్ చేసేటప్పుడు ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ జే బీటా అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వేర్ ఆల్ఫా ఈజ్ ఏ అటెన్యుయేషన్ కాన్స్టెంట్ అండ్ బీటా ఈజ్ ఫేజ్ కాన్స్టెంట్ అటెన్యుయేషన్ కాన్స్టెంట్. దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 2 పారామీటర్స్ వచ్చేసి సెకండరీ కాన్స్టెంట్స్. సో సెకండరీ కాన్స్టెంట్ ఒక్కోటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దాని జనరల్ ఈక్వేషన్ కూడా డెరైవ్ చేద్దాం. ఫస్ట్ వన్, ప్రాపగేషన్ కాన్స్టెంట్. ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్, అంటే మనం ప్రాపగేషన్ కాన్స్టెంట్ అంటే ఏం లేదు, అదొక కాన్స్టెంట్. అది ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే, మనం ఒక వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ట్రాన్స్మిషన్ లైన్ గుండా ట్రావెల్ చేసినప్పుడు, పాస్ చేసినప్పుడు ఎంత యాంప్లిట్యూడ్, ఎంత ఫేస్లో చేంజ్ వచ్చింది, ట్రావెల్ అయినప్పుడు ఎంత వోల్టేజ్ తగ్గింది అండ్ ఫేస్లో వచ్చిన చేంజ్ని డిస్క్రైబ్ చేసే కాన్స్టెంట్నే ప్రాపగేషన్ కాన్స్టెంట్ అంటారు. అండ్ ద ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఈజ్ ఎ measure of change undergone by the amplitude and phase of the wave as it propagates in a transmission line. So it is a measure of change undergone by an amplitude and phase of a wave as it propagates in a transmission line. ఒక ట్రాన్స్మిషన్ లైన్లో కనుక మన ఈఎం వేవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు దాని యాంప్లిట్యూడ్లో, దాని ఫేస్లో వచ్చిన చేంజ్నే ప్రాపగేషన్ కాన్స్టెంట్ అంటారు. సో ఈ డెఫినేషన్ మీకు గుర్తుంటే రాయండి, లేదంటే దీనికి ఆల్టర్నేట్ డెఫినేషన్ ఉంటుంది. ప్రాపగేషన్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ డిఫైన్డ్ as the square root of product of series impedance and shunt admittance. So propagation మనము ఆల్రెడీ ప్రాపగేషన్ జనరల్ ఈక్వేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్లో చదువుంటాము. గామా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి. సో గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, దీన్ని సిరీస్ ఇంపిడెన్స్ అంటారు, అంటే జెడ్, అండ్ దిస్ ఈజ్ షంట్ అడ్మిటెన్స్ వై. సో మన డెఫినేషన్ వచ్చేసింది కదా, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ సిరీస్ ఇంపిడెన్స్ అండ్ షంట్ అడ్మిటెన్స్. దేర్ఫోర్ గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ వై. గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ అండ్ జీ ప్లస్ జే ఒమేగా సి. బట్ మనకు గామా అంటే ఏం తెలుసు, గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ జే బీటా అని తెలుసు. సో మనం ఈ ఆల్ఫా వాల్యూ అంటే ఏంటి, అటెన్యుయేషన్ కాన్స్టెంట్, అండ్ బీటా వచ్చేసి ఫేజ్ కాన్స్టెంట్. ఈ ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ని మనం కనుక్కోవాలి. సో డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. సో డెఫినేషన్ చూడండి ఒకసారి వన్స్ అగైన్. Propagation constant is a measure of change undergone by an amplitude and phase of the wave as it propagates in a transmission line. ఒక ట్రాన్స్మిషన్
ఛానల్ ద్వారా వేవ్ అనేది ట్రాన్స్మిట్ అయినప్పుడు దాని యాంప్లిట్యూడ్ అండ్ ఫేస్లో వచ్చిన చేంజ్నే ప్రాపగేషన్ కాన్స్టెంట్ అంటారు. ఆర్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ సిరీస్ ఇంపిడెన్స్ అండ్ షంట్ అడ్మిటెన్స్. సో గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ అండ్ వై. సో నేను దీనికి డెరివేషన్ చూపిస్తాను మీకు. మనం తెలుసు కదా, గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ వై. గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ జీ ప్లస్ జే ఒమేగా సి. సో గామా ఈజ్ ఈక్వల్ టు రెండిట్లోంచి జే ఒమేగా ఎల్ కామన్ తీయండి. జే ఒమేగా ఎల్ ఆర్ బై జే ఒమేగా ఎల్ ప్లస్ 1. ఇక్కడ కూడా జే ఒమేగా సి కామన్ తీస్తున్నాను. జే ఒమేగా సి జీ బై జే ఒమేగా సి ప్లస్ 1. సో ఈ జే ఒమేగా ఎల్ జే ఒమేగా సి మల్టిప్లై అయ్యింది. స్క్వేర్ రూట్ ఆఫ్ జే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఎల్సి ఆర్ ప్లస్ ఆర్ బై జే ఒమేగా ఎల్ ప్లస్ 1 ఇంటూ జే ఒమేగా సి ప్లస్ 1. సో ఈ టర్మ్ని మొత్తం బయటికి రాసేస్తున్నాను. జే ఒమేగా రూట్ ఎల్సి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై జే ఒమేగా ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ జీ బై జే ఒమేగా సి. ఓకే, దీన్ని గామా ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా ఇంటూ రూట్ ఎల్సి 1 ప్లస్ ఆర్ బై జే ఒమేగా ఎల్ హోల్ పవర్ 1/2 1 ప్లస్ జీ బై జే ఒమేగా సి హోల్ పవర్ 1/2. సో మనకి బైనామియల్ ఎక్స్పెన్షన్లో ఒక ఫార్ములా ఉంది. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/2 అయితే దాని ఫార్ములా 1 ప్లస్ x/2 ఇంటూ 1/1 ఫ్యాక్టోరియల్ మైనస్ x/2 హోల్ స్క్వేర్ ఇంటూ 1/2 ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్ములాని ఎబో ఈక్వేషన్కి అప్లై చేస్తున్నాను, ఈ ఈక్వేషన్కి అప్లై చేస్తున్నాను. దెన్ గామా ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా ఇంటూ రూట్ ఎల్సి 1 ప్లస్ ఆర్ బై 2 ఇంటూ జే ఒమేగా ఎల్ మైనస్ ఆర్ స్క్వేర్ బై జే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. డినామినేటర్లో ఇక్కడ 2 అంటే 2 స్క్వేర్ 4 ఇంటూ 2 మొత్తం 8 జే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ జీ బై 2 జే ఒమేగా సి మైనస్ జీ స్క్వేర్ బై 8 జే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. ఇక్కడ జే స్క్వేర్ అంటే -1. సో ఈ జే స్క్వేర్ని స్కిప్ చేసి నేను -1 రాస్తున్నాను. మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. సో గామా ఈజ్ ఈక్వల్ టు దెన్ మొత్తాన్ని గామాని లోపలికి మల్టిప్లై చేయండి. గామా ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా ఇంటూ రూట్ ఎల్సి. సో నేను ఫస్ట్ 1తో మల్టిప్లై చేస్తున్నాను. 1 ప్లస్ జీ బై 2 జే ఒమేగా సి ప్లస్ జీ స్క్వేర్ బై 8 ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ ఆర్తో మల్టిప్లై చేస్తున్నాను మొత్తం. ఆర్ బై 2 జే ఒమేగా ఎల్ ప్లస్ ఆర్ జీ బై 4 జే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఎల్సి ప్లస్ ఆర్ జీ స్క్వేర్ బై 8 ఇంటూ 2 16 జే ఒమేగా క్యూబ్ ఆర్ బై జే ఒమేగా ఎల్ ఒమేగా క్యూబ్ ఇంటూ ఎల్ క్యూబ్. నెక్స్ట్ నెక్స్ట్ ఆర్తో మల్టిప్లై చేస్తున్నాను. ఆర్ స్క్వేర్ బై 8 ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ జీ బై 8 to 16 జే ఒమేగా క్యూబ్ ఎల్ స్క్వేర్ ఇంటూ సి ప్లస్ ఆర్ స్క్వేర్ జీ స్క్వేర్ బై 8 8 64 ఒమేగా పవర్ 4 ఎల్ స్క్వేర్ సి స్క్వేర్. సో మల్టిప్లై చేశాను కదా. సో ఈ జేని కూడా లోపలికి మల్టిప్లై చేసి రియల్ టర్మ్స్ అన్నీ ఒకవైపు, ఇమాజినరీ టర్మ్స్ అన్నీ ఒకవైపు రాసుకోండి. సో నేను డైరెక్ట్ సింప్లిఫికేషన్ చూపిస్తున్నాను. మీకు నోట్స్ చూసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఉంటుంది, ఒకసారి రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆ సింప్లిఫై చేసిన తర్వాత ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఒమేగా రూట్ ఎల్సి జీ బై 2 ఒమేగా సి ప్లస్ ఆర్ బై 2 ఒమేగా ఎల్ ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ జీ స్క్వేర్ బై. సో నేను ప్రీవియస్గా ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇందులో హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ని వరకు నెగ్లెక్ట్ చేయాలి.
సో పవర్ 2 ఉన్నది ఓకే వదిలేసేయండి. పవర్ 3 అండ్ పవర్ 4 ఉన్న ఆర్డర్ టర్మ్స్ వరకు నెగ్లెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఆర్ పవర్ 1 జీ స్క్వేర్, సో ఇది హయ్యర్ ఆర్డర్ టర్మ్, ఇది నెగ్లెక్ట్ చేయండి. ఇది కూడా ఆర్ స్క్వేర్ జీ, ఇది కూడా హయ్యర్ ఆర్డర్ టర్మ్ అండ్ దిస్ ఈస్ ద హయ్యర్ ఆర్డర్ టర్మ్. సో ఈ 3 హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేసేయండి. నెగ్లెక్ట్ చేసేసి జేతో మల్టిప్లై చేసి ఇమాజినరీ టర్మ్స్ ఒకవైపు, రియల్ టర్మ్స్ ఒకవైపు రాసేస్తున్నాను. జీ స్క్వేర్ బై 8 ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ బై 8 ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్జీ బై 4 ఒమేగా స్క్వేర్ ఎల్సి. సో మీకు సింప్లిఫై చేస్తే ఇలా ఈక్వేషన్ వస్తుంది. సో నేను సింప్లిఫై చేయలేదు, మీకు నోట్స్ చూపిస్తాను, దాంట్లో మీకు క్లియర్గా అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ గామా ఈజ్ ఈక్వల్ టు, సో ఇందులో నుంచి 2 ఒమేగా కామన్ తీస్తున్నాను. ఒమేగా రూట్ ఎల్సి 1/2 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు జీ బై సి ప్లస్ ఆర్ బై ఎల్ ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ జీ స్క్వేర్ బై 8 ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ బై 8 ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్జీ బై 4 ఒమేగా స్క్వేర్ ఎల్సి. సో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ గామా ఈజ్ ఈక్వల్ టు ఈ ఒమేగా క్యాన్సిల్, సో 1/2 ఇంటూ ఈ రూట్ ఎల్సీని కూడా లోపలికి మల్టిప్లై చేస్తున్నాను. రూట్ ఎల్సీని మల్టిప్లై చేసినప్పుడు జీ రూట్ ఎల్సీ బై సి ప్లస్ ఆర్ రూట్ ఎల్సీ బై ఎల్ ప్లస్ ఇక్కడ కూడా ఒమేగా రూట్ ఎల్సీ వస్తుంది కదా, ఐ ఒమేగా రూట్ ఎల్సీ ఇంటూ 1 ప్లస్ 1/8 కామన్ తీస్తున్నాను నేను. 1/8 ఇంటూ 1/8 కామన్ తీసిన తర్వాత జీ బై ఒమేగా సి హోల్ స్క్వేర్, 1/8 పోయింది, జీ బై ఒమేగా సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆర్జీ బై ఒమేగా ఎల్సి. ఇందులోంచి 1/8 కామన్ తీసాం కాబట్టి న్యూమరేటర్లో 2 ఉండిద్ది ప్లస్ ఆర్ బై ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ దెన్ గామా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ రూట్ ఎల్ రూట్ సి, న్యూమరేటర్లో ఉన్న రూట్ సి కింద ఉన్న డినామినేటర్లో ఉన్న రూట్ సి క్యాన్సిల్ అయిపోయింది. సో కింద రూట్ సి వస్తుంది, జీ ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ బై సి, ఇక్కడ న్యూమరేటర్లో ఎల్, ఇక్కడ డినామినేటర్ రూట్ ఎల్ ప్లస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ సి బై ఎల్ ప్లస్ జే ఒమేగా రూట్ ఎల్సి ఇంటూ 1 ప్లస్ 1/8. ఒకసారి ఇది చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉండేది, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో నేను దాన్ని అలా రాసేస్తున్నాను, జీ బై ఒమేగా సి మైనస్ ఆర్ బై ఒమేగా ఎల్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో. సో సాల్వ్ చేసేసాను. దెన్ గామా ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా 1/2 ఇంటూ జీ ప్లస్ రూట్ ఆఫ్ ఎల్ బై సి ప్లస్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ రూట్ ఆఫ్ సి బై ఎల్ ప్లస్ జే ఒమేగా రూట్ ఎల్సి 1 ప్లస్ 1/8 ఇంటూ జీ బై ఒమేగా సి మైనస్ ఆర్ బై ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్. అండ్ ఈ ఫైనల్ ఈక్వేషన్లో గామా ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఆల్ఫా ప్లస్ జే బీటా అని. సో కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈక్వేషన్, దెన్ వి రైట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ జీ ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ బై సి ప్లస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ సి బై ఎల్ అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/8 ఇంటూ జీ బై ఒమేగా సి మైనస్ ఆర్ బై ఒమేగా ఎల్. సో దీని ముందు ఒమేగా రూట్ ఎల్సీ కూడా ఉంది. సో ఒమేగా రూట్ ఎల్సీని కూడా లోపలికి మల్టిప్లై చేసామని అయితే చేసేయండి. దెన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా రూట్ ఎల్సీ ప్లస్ 1/8 ఇంటూ 1 ప్లస్ 1/8 ఇంటూ జీ బై ఒమేగా సి మైనస్ ఆర్ బై ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అవర్ ఫేస్ కాన్స్టెంట్ అండ్ దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అవర్ అటెన్యుయేషన్ కాన్స్టెంట్. సో ఇంతే డెరివేషన్. సో నేను మొత్తం మీకు నోట్స్ చూపిస్తాను. ప్రైమరీ కాన్స్టెంట్స్ అండ్ సెకండరీ కాన్స్టెంట్స్,
టూ టైప్స్ ఉంటాయి అన్నాను సెకండరీ కాన్స్టెంట్స్. వన్ ఈజ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. డెఫినేషన్ that's it. Thank you.